everyone, నేను మీ వనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ Katreddy Vanitha ఎడ్యుకేట్స్. ఈ రోజు మనం అకౌంటింగ్ క్లాస్ 5 అనేది చూస్తున్నాము. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్. సో అసలు అకౌంటింగ్ ఎలా వచ్చింది, దాని యొక్క పూర్వ చరిత్ర ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్ గురించి ఒక షార్ట్ హిస్టరీ అనేది చెప్పబోతున్నాను అనమాట నేను. సో ఫస్ట్ వచ్చేసి అంటే హిస్టరీలో కూడా స్టేజెస్ ఉంటాయి కదా. సో దేని తర్వాత ఏది అలా అనమాట. సో స్టేజెస్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. సో అది చెప్తున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి single entry accounting system. Now I'm discussing with single entry accounting system. Accounting is as old as financial transactions themselves. As soon as credit was invented, humans began to use accounting to simplify their lives. అంటే ఈ అకౌంటింగ్ అన్నది ఇది చాలా పురాతనమైనది ఉంటుంది. ఈ అకౌంటింగ్ అన్నది చాలా ఏళ్ల నుంచి యూజ్ చేస్తున్నాం మనము. ఎప్పుడైతే హ్యూమన్స్ అంటే మనుషులు ఈ క్రెడిట్ అన్న దాన్ని కనిపెట్టారో అప్పటి నుంచి వాళ్ళ యొక్క జీవితాలు అనేది చాలా సింపుల్ వేలు అయిపోయాయి అనమాట. ఎవరైతే అకౌంటింగ్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు ఈ క్రెడిట్ అనే ఆప్షన్ ఇన్వెంట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ అనేది కూడా సింపుల్ వేలోకి మారిపోయాయి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ద ఓల్డెస్ట్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ యూజ్డ్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్. సో తెలిసిందే కదా మనము. సో ఇది ఓల్డెస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ లో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ని యూజ్ చేసేవాళ్ళు. This is the most intuitive form of accounting, but it is also incomplete. సో అంటే నార్మల్ గా అందరూ యూజ్ చేసే అకౌంటింగ్ ఇదే అయినా కూడా సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్, కానీ ఇది ఇన్కంప్లీట్ అకౌంట్ అనమాట. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. అంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో అంటే జస్ట్ ఒక రా డేటా లాగే ఉంటుంది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండదు అనమాట అందులో. ఇన్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ incomplete. Records have been found on clay tables in ancient. సో ఈ హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్ లో ఈ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఒక ఓల్డెస్ట్ మెథడ్ అనమాట. సో మనం ఫస్ట్ యూజ్ చేసే మెథడ్ ఏంటి అని అంటే అప్పట్లో ఆ రోజుల్లో అంటే ఓల్డెన్ డేస్ లో మనం యూజ్ చేసే అకౌంటింగ్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు కూడా ఈ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది, అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేయదు. సో ఇక్కడ నేను సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి ఒక షార్ట్ హిస్టరీ అనేది చెప్పేసాను అనమాట. సో ఆల్వేస్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ షోస్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. నెక్స్ట్ వీఆర్ డీలింగ్ విత్ Bahi Khata system. Bahi Khata system. Pre-rise of European commerce in the Middle Ages, India was the primary center for bustling trade and commercial activity. అంటే మన యూరోపియన్ కామర్స్ అంటే స్టార్ట్ అవ్వక ముందు మన మిడిల్ ఏజెస్ లో ఇండియా అనేది ఒక ప్రైమరీ సెంటర్ గా ఉండేది అనమాట. అంటే మన ఇండియాలో ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీ చాలా ఎక్కువగా జరిగేది అప్పట్లో. సో ఈ యూరోపియన్ కామర్స్ రైజ్ అవ్వక ముందు ఇండియానే ప్రైమరీ అంటే మెయిన్ సెంటర్ గా ఉండేది అనమాట ట్రేడింగ్ కోసం. ఆల్దో దెర్ హ్యాస్ బీన్ no record of this fact, but it is claimed that Indian merchants had a very advanced accounting system at that time. సో అంటే దీనికి సంబంధించి మనకి ప్రాపర్ రికార్డ్స్ అనేది లేదు, కానీ ఇదైతే ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే ఈ ఇండియన్ మర్చెంట్స్ లో అంటే ఆ ఓల్డెన్ డేస్ లో మన యొక్క ఇండియన్ మర్చెంట్స్ అనే వాళ్ళు మన యొక్క అకౌంటింగ్ సిస్టమ్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇన్ ఓల్డెన్ డేస్ అవర్ ఇండియన్స్ people are very advanced in accounting systems, and in our India is the primary center for trading and commercial activities. These systems were called as Baki Khata system. So దీన్ని Baki Khata system అని అంటారన్నమాట. So whatever we are dealing with that in olden days, that is called as Baki Khata system, and this Baki Khata system is used in India, and we are following very advanced accounting in olden days. Means this is used before European rise in the middle ages. It is rumored that the Westerners designed the double entry system based on the principles of Bahi Khata system, but once again there is no conclusive proof. ఒక రూమర్స్ కూడా ఉండేవన్నమాట అప్పట్లో. ఎలా అని అంటారా, వెస్టర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేసిన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది కదా, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని డిజైన్ చేసిన వాళ్ళు ఈ బాకీ ఖాతా సిస్టమ్ ని బేస్ చేసుకుని డిజైన్ చేశారని కూడా రూమర్స్ ఉన్నాయి. బట్ కాకపోతే దీనికైతే ప్రాపర్ గా ప్రూఫ్స్ అనేవి అయితే లేవు అని చెప్తుంది అనమాట మన హిస్టరీ వచ్చేసి. సో ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ వాస్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బాకీ ఖాతా ప్రిన్సిపల్స్, అండ్ దెర్ వాస్ ఎ లాట్ ఆఫ్ రూమర్స్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద టైమ్, బట్ దెర్ ఇస్ నో కంక్లూజివ్ ప్రూఫ్ రిగార్డింగ్ దిస్. బట్ there are a lot of rumors created in the olden days. So this is about the Bahi Khata system. Next we are switching to Merchants of Venice.
The birthplace of modern day accounting is Venice. So this is the birthplace of modern accounting. In the medieval ages, when it is in medieval ages, అంటే ఈ మర్చెంట్స్ ఆఫ్ వెనీస్ అంటే మనం ఏదైతే మోడర్న్ అకౌంటింగ్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే వెనీస్. అక్కడ దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు మెడివల్ ఏజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో అప్పుడు యూజ్ చేసే మోడర్న్ అకౌంటింగ్ అనమాట ఇది. వెనీస్ వాజ్ ఎ సెంటర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ. సో ఈ వెనీస్ వచ్చేసి ఇది ఒక సెంటర్ అనమాట. దేనికి? ట్రేడ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కి. దానికి ఇది సెంటర్. Merchants had gained business and they were struggling to run these corporations effectively. సో ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసి అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేసుకోవడానికి బాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ బాగా ఎఫెక్టివ్ గా రన్ అవడం కోసం, వాళ్ళ యొక్క కార్పొరేషన్ అనేది బాగా సక్సెస్ అవ్వడం కోసం చాలా కష్టపడేవాళ్ళు. దెన్ ఇట్ ఈస్ దట్ లూకా పసియోలే డెవలప్డ్ ద డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్. అప్పుడు లూకా పసియోలే, సో వీళ్ళు డబుల్ ఎంట్రీ సిస్టమ్ని డెవలప్ చేశారు. There is still debate about whether he developed it or just improved it and made it available to the merchants. అప్పట్లో చాలా డిబేట్స్ వచ్చేవన్నమాట. ఏంటి అంటే దీన్ని వాళ్ళు నిజంగానే కనుగొన్నారా లేకుంటే ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు డెవలప్ చేశారా అన్నది, అంటే దర్ ఇస్ సమ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ దీస్ అనమాట. అండ్ చాలా డిబేట్స్ కూడా అప్పుడు జరిగాయి. సో ఇన్ దట్ టైమ్ there is a lot of debates or a lot of conversations made in between them regarding whether these double entry systems have been invented or else they have made any improvements to the existing systems. However, the debate or no debate, Luca Pacioli is considered to be the father of modern day accounting. So any debates unna lekunna gaani Luca Pacioli వచ్చేసి father of modern day accounting. సో లూకా పసియోలే వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ డే అకౌంటింగ్ గా కన్సిడర్ చేస్తున్నారు అనమాట. సో ఎన్ని డిబేట్స్ ఉన్నా లేకున్నా సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఇన్వెంట్ చేశారు కాబట్టి వీళ్ళని ఫాదర్ ఆఫ్ మోడర్న్ డే అకౌంటింగ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో లూకా పసియోలే ఈజ్ ఇన్వెంటెడ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో whether it may be there is a lot of debates or no debates, they consider it as a father of modern day accounting. So this is known as Merchant of Venice. So in the place of Venice, the modern accounting has been created and they have invented the double entry system. The Venice is a place of trade and commercial activity. And this modern day accounting was invented in medieval ages. So మనం Merchant of Venice గురించి ఒక షార్ట్ హిస్టరీ అనేది తెలుసుకున్నాము. సో లూకా పసియోలే అనే వాళ్ళు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఇన్వెంట్ చేశారు. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్వెంట్ చేశారు కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ డే అకౌంటింగ్ అని చెప్పేసి వాళ్ళని కన్సిడర్ చేసినారు. అండ్ దీనికోసం అంటే దీని యొక్క బర్త్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే వెనీస్ అనమాట. సో అక్కడ ట్రేడ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగేవి అప్పట్లో. అండ్ ఈ మోడర్న్ డే అకౌంటింగ్ వచ్చేసి మిడివల్ ఏజెస్ లోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఒక షార్ట్ హిస్టరీ. నెక్స్ట్ మనం చార్టర్డ్ కార్పొరేషన్స్ గురించి తెలుసుకుందాం. In the era of colonialism, chartered corporations were common. The government would approve certain companies and give them exclusive rights to trade with certain colonies. ఈ కొలనైజేషన్ లో చార్టెడ్ కార్పొరేషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి అనమాట. అంటే గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ కి కొన్ని రూల్స్ అంటే కొన్ని రైట్స్ ఇచ్చింది, వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది అనమాట. అంటే మీరు కొన్ని ట్రేడ్ యాక్టివిటీస్ చేసుకోండి, అంటే పలానా కాలనీస్ లో పలానా ట్రేడ్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే కొన్ని కంపెనీస్ కి కొన్ని రైట్స్ ఇచ్చింది అండ్ వాళ్ళకంటూ అప్రూవల్ ఇచ్చింది అనమాట. సిటిజన్స్ వర్ ఎంకరేజ్డ్ టు ఇన్వెంట్ ఇన్ సచ్ కంపెనీస్. సో సిటిజన్స్ అందరూ కూడా ఈ సిస్టమ్ ని ఎంకరేజ్ చేశారనమాట. ఎందుకంటే దీంట్లో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే కంపెనీలో సిటిజన్స్ కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేశారు. Next, shares of a few such companies had paid rich dividends and hence it was common to invest in such companies. So shares కూడా సో ఆ కంపెనీస్ లో అంటే పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇన్వెస్టెడ్ ఇన్ కంపెనీస్, సో ఆ షేర్స్ కి కొన్ని కంపెనీస్ హ్యూజ్ డివిడెండ్ పే చేసాయి.
సో ఏదైతే పీపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారో సో ఆ షేర్స్ కి కొన్ని కంపెనీస్ చాలా రిచ్ డివిడెండ్స్ అంటే చాలా హ్యూజ్ డివిడెండ్స్ అనేది పీపుల్ కి పే చేశారు, అంటే షేర్ హోల్డర్స్ కి పే చేశారనమాట. సో దీని వల్ల ఏమైందంటే జనాలు కూడా కంపెనీలు ఇన్వెస్ట్ చేయడము చాలా కామన్ గా అయిపోయింది అనమాట. సో ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ కంపెనీస్ అండ్ ఇన్ రిటర్న్ దే గెట్ ఎ హ్యూజ్ dividend given by the few companies, and then it was commonly people are interested to invest in such companies. However, the performance of such companies had to be reported to the shareholders on a periodic basis. Shareholders nothing but who is investing in the company in the form of shares. సో షేర్ హోల్డర్స్ అంటే ఎవరో కాదండి, సో ఎవరైతే కంపెనీలో మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారో, సో మనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు షేర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు కదా, సో ఆ షేర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని షేర్ హోల్డర్స్ అని అంటారు అనమాట. సో ద పర్సన్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షేర్స్, దట్ పర్సన్ ఈస్ కాల్డ్ as a shareholder. And the companies has a responsibility to share their reports and their performance about the company to the shareholders, because the people are invested in shares, so they has to know how the company is working, what is the company's progress, what is the company's in which way the company is performing his activities. So everything has to be known to the shareholders. So it's responsibility of the company to show their progress, to show their reports to the shareholders on a periodic basis. So on means regularly they have to show. సో కంపెనీస్ యొక్క బాధ్యత ఏంటి, కంపల్సరీగా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అనేవి, అంటే ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సో అన్నిటి గురించి కంపల్సరీగా దాని యొక్క రిపోర్ట్స్ అనేది షేర్ హోల్డర్స్ కి రెగ్యులర్ గా, అంటే సర్టన్ పీరియడ్ కి కంపల్సరీగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అది కంపెనీ యొక్క బాధ్యత. Therefore, accounting systems were further developed. There were no providing information to external shareholders apart from providing information to internal management. సో తర్వాత అకౌంటింగ్ సిస్టమ్ ని కూడా చాలా డెవలప్ చేశారు. అండ్ ఇన్ఫర్మేషన్ ని, అంటే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎక్స్టర్నల్ షేర్ హోల్డర్స్, అంటే ఎవరైతే బయట షేర్ హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఓన్లీ ఇంటర్నల్ మేనేజ్మెంట్, అంటే విత్ ఇన్ ద కంపెనీలో ఎవరైతే టాప్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళకి ఒకటే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఈ షేర్ హోల్డర్, అంటే ఈ షేర్స్ అన్నది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత షేర్ హోల్డర్స్ కి కూడా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ చార్టెడ్ కార్పొరేషన్స్. అండ్ నెక్స్ట్ వీఆర్ యూజింగ్ మోడర్న్ అకౌంటింగ్. So this is known as a short history of chartered corporations, and under these chartered corporations people are very much interested to encourage to invest in companies in form of shares, because few companies are, in return they are paying the huge dividend to the shareholders, and companies' responsibility to share their periodic performance reports to the shareholders on a periodic basis. And the government is encouraging to invest these companies, because government is approving to companies to use certain rights to establish certain trade activities. So the information about the company is now sharing with the internal management and with the external shareholders. So this is the short brief of chartered corporations. Now we are switching over to modern accounting. So modern accounting means the chartered companies have long gone. The world is now a free market, but information still needs to be provided to the external shareholders about the conduct of operations. Accounting has been further developed and is highly regulated in most countries. అంటే మోడర్న్ అకౌంటింగ్ అంటే ఏం లేదండి, సో ఈ చార్టెడ్ కార్పొరేషన్స్ అనేవి ఇంతకు ముందు ఉండేవి, అండ్ ఇవి కూడా దాటిపోయి, అంటే ఇప్పుడు మన యొక్క మార్కెట్ అనేది ఫ్రీ అయిపోయింది అనమాట. సో నౌ వీఆర్ ఇన్ ఫ్రీ మార్కెట్, అంటే మనకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే ఇంతకు ముందు మనం ఏదైతే కంపెనీ పెట్టాలో ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా గవర్నమెంటే రిస్ట్రిక్షన్స్ ఇచ్చేదంటే కొన్ని బిజినెస్ చేయాలి, కొన్ని యాక్టివిటీస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టేది. సో అప్పుడు అది చార్టెడ్ కార్పొరేషన్స్ కిందకి వచ్చేది. బట్ ఈ మోడర్న్ అకౌంటింగ్ వచ్చేసరికి ఏమైందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు, ఎవరైనా ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు మార్కెట్ అనేది ఫ్రీ అయిపోయింది. సో ఈ ఫ్రీ మార్కెట్ లో మనము, అండ్ ఈ ఫ్రీ మార్కెట్ లో కూడా మనము మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనము షేర్ హోల్డర్స్ తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఎక్స్టర్నల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి మన యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్, మన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ గురించి కూడా మనము ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అకౌంటింగ్ కూడా చాలా డెవలప్ చేశారనమాట. ఈ అకౌంటింగ్ ని
చాలా కంట్రీస్ లో యూస్ చేస్తున్నారు ఇప్పుడు. సో మోడర్న్ అకౌంటింగ్ అనేది ఇప్పుడు అందరు యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ వేలో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ వాట్ మోడర్న్ అకౌంటింగ్. In this modern accounting, there is no restrictions to the organizations. It is a free market. Anyone can do the business. And in this modern accounting also, we have to say we have to share the information with the shareholders, to the external shareholders. And in accounting also, there is a lot of development made in accounting system, and this accounting system is used in many countries right now. And this is a short history of modern accounting. So now we are finishing about the history of accounting. So we discussed about the single entry accounting system, Bahi Khata system, next merchants of Venice, chartered corporations, and modern accounting. This is covered under the history of accounting. సో ఇప్పుడు వరకు మనము హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పుకున్నాము. సో అందులో మనము సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము, బాహీ ఖాతా అకౌంటింగ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము, మర్చెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పుకున్నాము, నెక్స్ట్ చార్టెడ్ కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పుకున్నాము, అలాగే మోడర్న్ అకౌంటింగ్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్ లో కవర్ అవుతాయి. అంటే ఫస్ట్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి మనం మోడర్న్ అకౌంటింగ్ వరకు ఎలా చేంజెస్ వచ్చాయి ఏంటి అనేది ఒక షార్ట్ హిస్టరీ అనేది మనం తెలుసుకున్నాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఇన్ కామెంట్ బాక్స్. అండ్ ఐ హోప్ దిస్ క్లాస్ ఈస్ వెరీ అండర్స్టాండబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అందరికీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. సో ఎవ్రీ వన్ స్టే హోమ్, స్టే సేఫ్.